ఏంటి? సో జనరల్గా ఎక్సెల్లో 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటిదంటే డేటా. సో డ్రా రెడ్ తీసుకుందాం. ఫస్ట్ మనకు ఉండేది ఏంటంటే డేటా. సెకండ్ది ఏంటిదంటే ఫార్ములా. ఓకే. సో ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా అలాంగ్ విత్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్ములా. సో డేటా అంటే ఏంటి, ఫార్ములా అంటే ఏంటి అనేది చూద్దాం. లెట్ మీ టేక్, ఎవరైనా కూడా ఇక్కడ ఒక నేమ్ రాశారు, నవీన్, రవి, ప్రవీణ్, పవన్, విజయ్, ఇలా నేమ్స్ రాశారు అనుకుందాం. సో వీటిని మనం ఏమంటాం అంటే డేటా అంటాం. సో డేటా అంటే మీరు ఏదైతే రాశారో అది యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అని అర్థం. దేర్ విల్ బి నో చేంజెస్. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఫార్ములా. సో ఫార్ములా అంటే ఏంటి అంటే చేంజెస్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనేం చేస్తానంటే 15 ప్లస్ 15 ఇచ్చే ఎంత, 30. 15 మైనస్ 15 ఇచ్చే ఎంత, 0. 15 మల్టిప్లికేషన్ ఆఫ్ 15 ఇచ్చే చెప్పండి ఎంత, కొంచెం కష్టం. 225. కష్టమే ఉంది, మ్యాథ్స్ నోట్ మీద వచ్చేసేయాలి ఈజీగా. సో ఇలా 4 ఇచ్చాను. సో 4 కూడా నాకు ఎలా వచ్చినాయి అంటే డేటా లాగే వచ్చినాయి తప్పితే దేర్ ఈస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. అంటే నాకేం క్యాలిక్యులేషన్ అనేది జరగల, జస్ట్ ఇది ఒక డేటా అంతే. మీరు ప్లస్ పెడితే ప్లస్ ఉంటుంది, మైనస్ పెడితే మైనస్ ఉంటుంది, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్, డివిజన్ అయితే డివిజన్. దెర్ ఈస్ నథింగ్ స్పెషల్ ఇన్ దిస్. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ స్పెషల్. అంటే ఏంటి, నేను దీన్ని క్యాలిక్యులేషన్ లా చెయ్యాలి అనుకున్నా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ గో హియర్. సో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే రాస్తాను, 15 ప్లస్ 15 అయిపోయింది. సో 15 మైనస్ 15 సేమ్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 15 డివైడెడ్ బై 15. సో సేమ్ ఇక్కడ A4 అయితే రాశాను, సేమ్ IA4 ఇక్కడ రాశాను. డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ వాజ్ ఎంటర్డ్ యాజ్ ఎ డేటా వేర్ ఇట్ వాజ్ ఎంటర్డ్ లైక్ ఏ ఫార్ములాస్ లేదా క్యాలిక్యులేషన్ బై యూజింగ్ ఫార్ములాస్. ఓకే. సో ఇప్పుడు నేను దీని మీద ప్రెస్ చేస్తే నేను ఇక్కడ ఏ ఫార్ములా రాశాను అనేది నాకు క్లియర్గా వచ్చింది. ఓకే, కాకపోతే ఏం చేయాలంటే నేను రివ్యూలోకి వెళ్ళి కొద్దిగా ఫార్ములా బార్ని ఎనేబుల్ చేస్తాను. ఎందుకంటే నా ఎక్సెల్లో ఏంటి అంటే నేను ఎప్పుడు అన్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నా, అవసరాన్ని బట్టి తీసుకుంటుంటాను, డిసేబుల్ చేసుకుంటా ఉంటాను. ఓకేనా, ఇది నాకున్న సినారియో. సో ఇప్పుడు మీకు అర్థమైందా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఫార్ములాస్? సో ఇమాజిన్, లెట్ మీ టేక్, ఇక్కడ నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అదేంటి అంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో ఏమేమి ఉన్నాయంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో am I correct? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే నాకేమొచ్చింది? సో వీటన్నిటిని యాడ్ చేయటాన్ని మనం ఏమంటాం? సమ్ అనేగా. ఓకే, నెక్స్ట్ ఉన్నట్లో పెద్దదాన్ని ఏమంటాం? మ్యాక్స్ అంటాం. సో మాక్సిమం నెంబర్నే సింపుల్ గా మ్యాక్స్ అంటాం. సో ఉన్నట్లో పెద్ద నెంబర్ ఏంటో చెప్పండి? 100. ఓకే, మినిమం అంటే ఏంటి? ఉన్నట్లో చిన్న నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ మినిమం. సో ఇప్పుడు మినిమం ఏంటో చెప్పండి? 10. నెక్స్ట్ లెట్స్ గో విత్ కౌంట్. కౌంట్ అంటే ఏంటి అంటే మొత్తం ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పడాన్ని కౌంట్ అంటాం. లెట్ మీ కౌంట్ దిస్ వన్. ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఎన్ని? 10. ఓకే, సో ఇప్పుడు సమ్ చెప్పండి, నెక్స్ట్ యావరేజ్ చెప్పండి. సమ్ అంటే ఏంటి? వీటన్నిటిని ఎడిషన్ చేయండి. టోటల్ బై నెంబర్ ఆఫ్. సమ్ చెప్పండి. సమ్ అంటే ఏంటి? వీటన్నిటిని యాడ్ చేయడం. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది? ఓకే, 550 ఇస్ ద సమ్. 550 by 10. సో 550 by 10 చేస్తే మనకి యావరేజ్ వచ్చింది. సో దట్ ఈస్ 55 ఇస్ ద యావరేజ్. ఓకే, సో ఈ ఐదిటిని ఏమంటాం అంటే ఆటో సమ్ ఫార్ములాస్ అంటాం. మీరు హోమ్ లోకి వెళ్తే ఇక్కడ ఆటో అని ఉంటది కదా, ఆటో సమ్ ఫార్ములాస్ లో ఈ 5 అనేవి ఉంటాయి. ఓకే. సో మనం ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి చేసేదానికంటే ఇక్కడే చూద్దాం. సో మీరు ఎప్పుడైనా కూడా ఒక ఫార్ములా రాయాలి అంటే దానికి సింటాక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సింటాక్స్? చాలా కాన్ఫిడెంట్ గా ఐ డోంట్ నో అన్నారా? ఓకే, సో ఒక్క నిమిషం ఇలానే లైన్ లో. ఓకే. సో ఇది
ఇప్పుడు సింటాక్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఫార్ములా రాసే ముందు ఎలా రాయాలో చెప్పేదాన్నే సింటాక్స్ అంటాం. ఓకే. సో క్లియర్ గా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆమ్లెట్ చేయాలి అనుకున్నారు. సో నాన్ వెజ్ తింటారుగా దాంట్లో. యా. ఓకే, సో ఇప్పుడు ఆమ్లెట్ చేయాలంటే ఎలా చేస్తారో చెప్పండి. ఆయిల్, ఎగ్, చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్. అయ్యొద్దు, కుకింగ్ చేసే ప్రాసెస్ చెప్పండి, జస్ట్ ఇంగ్రీడియంట్స్ కాదు. ఓకే, అవన్నీ మిక్స్ చేసి జస్ట్ ఆయిల్ వేసి పాన్ మీద వేసి తిప్పేస్తాం. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే ఒక బౌల్ తీసుకొని ఆ ఎగ్స్, ఓ, సాల్ట్, దాంతోపాటు చిల్లీ, ఆనియన్, దాంతోపాటు మనం ఏం చేస్తాం అంటే చాట్ కానీ మసాలా కానీ మ్మ్. ఇలాంటివి యాడ్ చేసుకుంటాం. దెన్ మిక్స్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ప్యాన్ పెట్టి ఆయిల్ యూజ్ చేస్తాం. అది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి హీట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని దీని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేస్తాం. దెన్ వీ విల్ రొటేట్ దట్ వన్. సో ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా కొద్దిగా క్రియేట్ అవుతుంది, అంతే కదా. అవును. సో ఈ ఆమ్లెట్ ఎలా చేస్తామంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తేనే ఆమ్లెట్ అయింది. రైట్? ఎస్. ఓకే, సో లెట్ మీ టేక్. నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ స్టవ్ అనేది ఆన్ చేయలేదు, జస్ట్ ఈ మిక్సర్ మొత్తం ఈ ప్యాన్ మీద పోసాను. నేను ఇప్పుడు దీన్ని తిప్పాను. సో ఆమ్లెట్ రెడీ అయిద్దా? నో. లేదంటే అసలు నేను ఈ మిక్సరే తీసుకోలేదు, జస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసి హీట్ చేశాను. దెన్ మై ఆమ్లెట్ విల్ బి రెడీ ఆర్ నాట్? నో. నో. సో ఇక్కడ సింటాక్స్ అంటే అదే, మనం ఫార్ములా ఎలా రాయాలో చెప్పేదాన్నే సింటాక్స్ అంటాం. ఓకేనా? అంటే ఏంటి, మనం ఏదైతే ఈ స్టెప్స్ ఫాలో అయితే ఆమ్లెట్ అయిద్దో, సింటాక్స్ అంటే ఎలా రాస్తేనే ఫార్ములా అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఫ్రేమింగ్ ఏ సెంటెన్స్ అనొచ్చా? ఆహా లేదు, సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్కెలిటన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్, లేదంటే కోడ్, లేదంటే ఫార్ములా. ఓకే. ఓకే. అంతే తప్పితే మీరు ఇంకేమవుతుంది, జనరల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ స్కెలిటన్ అనుకోండి సరిపోద్ది. సింటాక్స్ అనేది ఎక్సెల్లో లేదు, బట్ మనం చెప్తాం అనమాట ఎట్లా రాయాలి అన్నట్టుగా, అంతే. ఓకే. ఓకే. ఓకే, సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఉండేది ఏంటిది, సమ్ కనుక్కోవాలి అన్న. సో దాన్ని ఎలా కనుక్కుంటా అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ అని ఇచ్చేసి నెంబర్ 1, నెంబర్ 2, స్వాన్ అలా రాసుకుంటా అనమాట. సేమ్ యావరేజ్ కైనా సింటాక్స్ ఇంతే, యావరేజ్ అని ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2, స్వాన్. మ్యాక్సిమం కైనా ఇంతే, మ్యాక్స్ అని ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2, స్వాన్. మినిమం కైనా ఇంతే. సో ఇక్కడ నెంబర్ 1 అంటే ఏంటిది, నెంబర్ 2 అంటే ఏంటిది, అలా స్వాన్ అంటే ఉన్న నెంబర్స్ అన్ని అని అర్థం. నెక్స్ట్ కౌంట్ కూడా ఇంతే. సో ఓకే, ఇది సింటాక్స్ అంటే ఇలా రాస్తాం అనమాట. ఓకేనా? ఈ ఫస్ట్ 5 సింటాక్స్ లో నేను అంత నీట్ గా రాయను, ఎందుకంటే ఇవి ఈజీగా గుర్తుంటాయి. సో లెట్ మీ టేక్, నేను ఇప్పుడు సమ్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు సమ్ అని ఇచ్చాను, అయిపోయింది. సో నెంబర్ 1 ఇది, కామా నెంబర్ 2 ఇది, కామా నెంబర్ 3 ఇది. ఇలా చెయ్యాలి సమ్ అనేది. ఓకే, లెట్ మీ టేక్, ఇప్పుడు లైన్ లో చేసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఇప్పుడు చూడొచ్చు ఒక్కోదానికి ఒక్కొక్క కలర్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే డిఫరెన్స్ చెప్పడం కోసం. ఓకే, ఇలా చేస్తాం. ఓకేనా? ఇలా చేస్తే 550 వచ్చింది. సో ఇది టైమింగ్ టేకింగ్ ప్రాసెస్. అవును. అందుకని నేను ఏం చేస్తా అంటే సమ్ అని ఇచ్చేసి మొత్తం సెలెక్ట్ చేసేస్తా. దీన్నే రేంజ్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. సో సింపుల్ ఈ ఫార్ములా టెక్స్ట్ అంటే ఏంటి అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ది ఎలా రాసాం, సెకండ్ది ఎలా రాసాం. సెకండ్ది చాలా ఫాస్ట్ గా రాసినాం. ఫస్ట్ది సెకండ్ది ఒకేలా రాసాం, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే 20 to 29 ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్డ్ గా రాసాం. ఐ కరెక్ట్? ఇక్కడ ఏం చేసామంటే స్వాన్ అని పెట్టేశాం 20 to 29. సో ఇక్కడ కోలన్ అంటే ఏంటి అంటే 20 నుంచి 29 మధ్యలో ఉన్నాయి అన్ని అని అర్థం. సో ఇక్కడ కోలన్ ఇస్తే సింపుల్ గా అయిపోద్ది, కోలన్ ఇవ్వకపోతే ఇంత పెద్దగా మీరు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇదే పని నేను మ్యాక్స్ కి చేస్తాను, మినిమం కి కూడా చేస్తాను. ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటా, ఎందుకంటే ప్రతిసారి ఏ నుంచి రాయాలి అంటే చాలా కష్టం. ఓకే, సో ఇది ఏ నుంచి కాపీ చేసుకుంటాను సింపుల్గా, కంట్రోల్ సి, అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఓకే, కంట్రోల్ సి. సో ఇక్కడ ఎంటర్ కొట్టేయండి కాపీ చేసి అయిపోయిన తర్వాత.
ఇప్పుడు నేను ఇక్కడ మ్యాక్స్ కి రాస్తాను. మ్యాక్స్ అంటే ఏంటి? ఉన్నట్లో పెద్దది. అవును. సో కంట్రోల్ వి మొత్తం ఇచ్చేసాను. ఉన్నట్లో పెద్దది ఎంత అంటే 100. ఓకే. అదే మ్యాక్స్ నేను ఇక్కడ ఇచ్చేసి ఇలా రేంజ్ అనేది ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి స్వాన్ అని వచ్చేసింది, సింపుల్ గా క్లోజ్. మ్యాక్స్ వచ్చేసింది. అంటే రెండిట్లో మీరు ఏ మెథడ్ వాడినా వచ్చే అవుట్పుట్ అనేది సేమే. కాకపోతే ఏంటి అంటే మనం స్వాన్ తీసుకోవాలా లేదంటే 1 by 1 సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలా అనేది మన ఇష్టం. నేను ఎప్పుడు కూడా నేను ఇంకో మెథడ్ యూజ్ చేస్తాను ఈ రెండు కాకుండా. అదేంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి. ఇది కౌంట్కి ఎలానే రాస్తాం. సింపుల్ గా కౌంట్ అంటే ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టిద్ది. అండ్ నెక్స్ట్ మనకు ఉండేది వచ్చి స్వాన్ అయిపోయింది. సో నెక్స్ట్ నాకు చివరిగా మిగిలింది యావరేజ్. సో యావరేజ్ అని ఇచ్చి ఇది ఇచ్చి క్లోజ్. సో ఇది యావరేజ్ వాల్యూ వచ్చింది. దాంతోపాటు యావరేజ్ అది క్లోజ్. ఇప్పుడు చూడండి యావరేజ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం రెండు రకాలుగా బ్రేసెస్ అనేవి ఓపెన్ క్లోజ్ మీరు చేస్తున్నారా? నేను క్లోజ్ చేస్తున్నాను. మీరే. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ము, మ్యాక్స్, మినిమం, కౌంట్, యావరేజ్. సో మనం రెండు రకాలుగా రాసాం. 1 by 1 రాసుకుంటూ వెళ్తాం లేదా స్వాన్ ఇవ్వటం. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా క్లియర్ గా. ఓకే. సో ఇప్పుడు ఏమేమి ఫార్ములాస్ అంటే ఇవి సమ్ము, మ్యాక్స్, మినిమం, కౌంట్, లాస్ట్ వన్ విల్ బి యావరేజ్. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా హౌ దిస్ ఫార్ములాస్ విల్ వర్క్. సో ఇక్కడ మీకు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఫార్ములాస్ కి దాంతో పాటు టెక్స్ట్ కి ఉండే డిఫరెన్స్ ఇదే. దిస్ ఈజ్ వాట్ వి కాల్డ్ యాజ్ ఎ టెక్స్ట్. టెక్స్ట్ అంటే మనం రాసింది, ఫార్ములాస్ అంటే అవుట్పుట్ ఇచ్చేది. ఓకే. మరి నేను ఎలా రాస్తానంటే నేను సింపుల్ గా సమ్ అని ఇచ్చేసి, సో సమ్ చేయాల్సింది ఎక్కడంటే ఇది కదా, ఈ వాల్యూస్ కదా. సింపుల్ గా ఈ కాలం మీద సెలెక్ట్ చేసి క్లోజ్ అండ్ అంటాం. మ్యాక్స్ కావాలి, సింపుల్ గా ఈ కాలం హెడర్ పి ఉందా దాని మీద ప్రెస్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తా. నెక్స్ట్ మినిమం, ఎందుకంటే రియల్ టైంలో కొత్త డేటా అనేది ఎప్పుడు యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరో ఒకరు వచ్చి కొత్త డేటా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో యాడ్ చేసిన ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి ఫార్ములాస్ అనేది చేంజ్ చేయలేను కదా. సో అందుకని నేను ఏం చేస్తా అంటే ఆ కాలం అంతా ఇచ్చేస్తా. సో ఇప్పుడు క్లోజ్ అండ్ అంటాను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ 550 ఉంది, నేను సడన్ గా ఇక్కడ 100 అయిపోయింది కదా, 110 యాడ్ చేశా కొత్తగా. ఇక్కడ మీరు చూడండి ఎలాంటి చేంజ్ లేదు, కానీ ఇక్కడ చూసారా చేంజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 120 ఇచ్చా. సో ఇక్కడ పెరుగుతే వెళ్తుంది మీరు ఇచ్చేదాన్ని బట్టి. ఎందుకంటే నేను ఒకసారి ఫార్ములా రాస్తే రియల్ టైంలో వాడు 1 year 2 years అదే డేటా అదే షీట్ వాడుకున్నా కూడా ఇంకా అతను ఎప్పుడు ఫార్ములా రాయకుండా ఇచ్చుకుంటా అనమాట. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇవి ఫిక్స్డ్, నేను కాలం అంతా సెలెక్ట్ చేశాను కాబట్టి కొత్త డేటాలు యాడ్ అయ్యేకుంది ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతూ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఏది యూజ్ చేయటం బెటర్ అంటారు? ఫార్ములా. అన్నిటిని కలిపే కదా ఫార్ములాస్ అంటాం. సో ఇది ఏదైతే ఇప్పుడు రీసెంట్ గా యూజ్ చేశారో అలా ఏం కాదు, జనరల్ గా పరిస్థితిని బట్టి అవసరాలను బట్టి మనం మనకు నచ్చిందని యూజ్ చేసుకుంటాం. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ అంతే. సో ఇక్కడ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఓకే. సో పైన ఒక వాల్యూస్ ఉన్నాయి, కింద ఇంకో కొత్త వాల్యూస్ ఉంటే లైక్ 140 150 ఇలా కొత్తగా ఏదైనా వాల్యూస్ రాసుకుంటూ వస్తే అది కూడా యాడ్ అవుతా ఉంటుంది. సో రియల్ టైం టేబుల్లో మాత్రమే మనం దీన్ని ఇస్తాం అనమాట, లేదంటే ఇవ్వం. సో ఇది ఎందుకు యాడ్ అవ్వలేదంటే ఇక్కడ సింగిల్ కోట్ పడింది, టెక్స్ట్ కింద కన్సిడర్ అయితే ఓకే. సో ఇప్పుడు చూడండి ఇది కూడా యాడ్ అవుతుంది. ఇది మనకుంటే సినారియో. ఓకే, ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిది అంటే ఈ 5 ఫార్ములాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఉండేది ఏంటంటే డేట్ అండ్ టైం ఫార్ములాస్ అంట. సో టాపిక్ ఏంటిదంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది, సో డ్రాలోకి వెళ్ళి ఈసారి బ్లాక్ తీసుకుందాం లేదంటే గ్రీన్ తీసుకుంటాను. ఓకే. సో డేట్ అండ్ టైం. సో చెప్పండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేట్ ఫస్ట్, తర్వాత టైం గురించి మాట్లాడదాం. ఓకే. చెప్పండి. పర్టికులర్ డేట్, టుడేస్ డేట్ కాదు. సో నేను ఒకటే క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, వాట్ ఈస్ డేట్. సో స్పీడ్ గా ఆన్సర్ చెప్పండి. డేట్ స్పెషల్ డేట్స్ అలా కాదు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేట్?
డేట్కి మీనింగ్ ఉంటుందా? పోనీ టైంకి చెప్పండి. టైం డేట్ అంటే ఇట్స్ పర్టికులర్ డేట్. సో డేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను రాస్తాను క్లియర్గా చూడండి. డేట్ ఈజ్ నథింగ్ బట్ ఇయర్, మంత్, డే. ఈ మూడు ఉన్నదాన్ని డేట్ అంటాం. నెక్స్ట్ టైం అంటే ఏంటి? అవర్స్, మినిట్స్, సెకండ్స్. అవర్స్, మినిట్స్, సెకండ్స్ కాదు. అవర్, మినిట్, సెకండ్. ఓకేనా? సో డేట్ అంటే ఇయర్, మంత్, డే. టైం అంటే అవర్, మినిట్, సెకండ్. అంతేగాని ఇయర్స్, మంత్స్, డేస్, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఎలా చెప్పం. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటి మీద మనం వర్క్ చేసే వాటినే డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంటుంది అంటే ఫార్ములా ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్ములా అంటే ఇక్కడ మనం ఏ ఫార్ములా రాస్తున్నామో చెప్పడాన్ని సింపుల్గా ఫార్ములా అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే సింటాక్స్. సింటాక్స్ అంటే ఏంటి అంటే ఆ ఫార్ములా ఎలా రాయాలో చెప్పేదాన్నే సింటాక్స్ అంటాం. నెక్స్ట్ సింటాక్స్ అయిపోయిన తర్వాత నాకు ఉండేదాన్ని అవుట్పుట్ అంటాం. అవుట్పుట్ అంటే ఏంటి అంటే ఆ ఫార్ములా రాస్తే ఏ అవుట్పుట్ వచ్చిందో చెప్పేదాన్ని అవుట్పుట్ అంటాం. లాస్ట్ లో మనకు ఉండేది ఏంటిదంటే ఫార్ములా టెక్స్ట్. సో మనం ఏదైతే ఫార్ములా రాసామో దాన్ని టెక్స్ట్ ఫార్మేట్ లో చూపిస్తుంది అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఉండే ఫార్ములా ఏంటి అంటే టుడే, సెకండ్ ఉండేది వచ్చేసి నవ్. సో టుడే అంటే ఏంటి అంటే జనరల్గా ఈరోజు డేట్ ఎంత అంటే ఏం చెప్తారు? 27/7/2026. దీన్నే మనం టుడే అంటాం. సో టుడే అంటే ఈరోజు డేట్ ఇస్తుంది అని అర్థం. అదే నవ్వు అంటే ఏంటి అంటే ఈరోజు డేట్ అలాంగ్ విత్ టైం ఇచ్చింది 11:43 అని. సో ఇక్కడ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే టుడే ఫార్ములా మీరు రేపు వచ్చి రన్ చేస్తే ఏమొచ్చింది? ఇదే షీట్ లో మీరు టుడే ఫార్ములా ఇచ్చి ఒకవేళ రేపు కూడా వచ్చి ఈ షీట్ మీద వర్క్ చేస్తే ఈ టుడే ఫార్ములా రేపు డేట్ లో మారిపోద్ది. సో టుడే అనేది సేమ్ కాన్స్టెంట్ కాదనమాట, మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి లెట్స్ టేక్ టుడే అని ఇచ్చి ఓపెన్ అండ్ క్లోజ్ పెరాంథసిస్ ఇస్తాం. సో దీని సింటాక్స్ అలానే, లోపల ఏమీ రాయకూడదు. నవ్వు కూడా ఇంతే, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. లెట్ మీ టేక్ హౌ టు రైట్ ఫార్ములా అంటే సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చేసి సో ఓపెన్ అండ్ క్లోజ్. సో ట్యాబ్ నొక్కండి, ఓపెన్ అనేది అదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు నవ్వు అని రాశాక క్యాప్ లాక్స్ పైన ట్యాబ్ అని ఉంటుంది కదా, ట్యాబ్ కి అది ప్రెస్ చేసి షిఫ్ట్ క్లోజ్ చేయండి. నవ్ యూ కెన్ సి నవ్వు కూడా వచ్చింది. సో ఈ రోజు డేట్ వచ్చింది, ఈ రోజు టైం వచ్చింది. బట్ నాకు అదొద్దు, నాకేం కావాలి అంటే లెట్ మీ టేక్ 24/3/2024 అనేది కావాలి డేట్. టైం వచ్చేసి 11:01:48 అనేది కావాలి. సో అంటే ఏంటి, వీటిని మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సో డేట్ నైనా టైం నైనా ఇలా కావాలి అంటే మీనింగ్ ఏంటి అంటే మాన్యువల్ గా ఎంటర్ చేయాలి అని అర్థం, అంతే కదా. అంతే. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ గా ఫస్ట్ నా ఫార్ములా రాస్తాను, అదే డేట్. నెక్స్ట్ నా ఫార్ములా రాస్తాను, అదే టైం. సో లెట్ మీ టేక్ సింపుల్గా ఇక్కడ ఏం చేస్తా అంటే డేట్ అని ఇచ్చేసి సో డేట్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇయర్ రాయాలి, ఓకేనా. నెక్స్ట్ మంత్ రాయాలి, నెక్స్ట్ డే రాయాలి. చివరిలో వచ్చిన దానికి అందరు డేట్ అనేస్తారు ఫ్లోలో, డేట్ అనకూడదు, డే అనాలి. నెక్స్ట్ టైం ఎలా రాస్తా అంటే టైం అని ఇచ్చి అవర్ రాయాలి, అంటే ఎన్ని అవర్స్, మినిట్ రాయాలి, తర్వాత సెకండ్ రాయాలి, ఓకేనా. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, టైం రాసేటప్పుడు 0 to 24 అవర్స్ ఉంటాయి మనకి, అర్థమైంది కదా. 0 to 24 అవర్స్ ఉంటాయి కానీ అంతకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 0 to 12, 0 to 12 అలా ఉండవు. సో 0 to 24 అవర్స్, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే సింపుల్ గా డేట్ అని ఇచ్చేసి సో ఇయర్ వచ్చేసి ఏమనుకున్నాం 2024 కామా మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ మనకి మంత్ ఎంత అనుకున్నాం 03 కామా డేట్ ఎంత అంటే 24 కామా ఇస్తాం, అయిపోయింది. సో యూ కెన్ సి డేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ సేమ్ టైం కి కూడా అలానే రాస్తాను, సింపుల్ గా టైం అని ఇచ్చేసి అవర్స్ వచ్చేసి ఎంత ఇచ్చాను 11, అంతే కదా. ఇక్కడ ఇచ్చిన టైం ప్రకారం 11. ఎన్ని మినిట్స్ అంటే కామా 01 మినిట్స్ కామా ఎన్ని సెకండ్స్ ఇచ్చాను 48. దెన్ ఐ కెన్ సింప్లీ క్లోజ్ అండ్ ఎంటర్. సో యూ కెన్ సి ఇక్కడ నాకు టైం వచ్చింది, దాంతోపాటు డేట్ కూడా రాశాను. ఓకే, ఇక్కడ నవ్వు
నవ్వు అని వచ్చిందా? సో ఇది నవ్వు కాదు, టైం. ఓకే, సో అయిపోయింది. నేను ఇప్పుడు ఈరోజు డేట్ విత్ టైము, నాకు నచ్చిన డేటు, నాకు నచ్చిన టైంని కూడా ఎంటర్ చేసుకున్నాను అర్థం. నెక్స్ట్ నాకు ఏమేమి ఉంటాయి అంటే, డేట్లో ఇయర్ ఉంటుంది, మంత్ ఉంటుంది, దాని తర్వాత డే ఉంటుంది. ఐ రైట్? టైంలో ఏమేమి ఉంటుంది? అవర్ ఉంటుంది, మినిట్, సెకండ్. మినిట్ ఉంటుంది, దాంతోపాటు సెకండ్ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇయర్, మంత్, డే, దాంతోపాటు అవరు, మినిట్, సెకండ్. సో మొత్తం ఇవన్నీ ఉన్నాయి. సో ఇయర్ అంటే ఏంటి అంటే, దీంట్లో ఇయర్ ఎంత ఉంది? 2026. సో అలా ఇయర్ని సపరేట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఇయర్ అంటాం. ఓకేనా? సో సింపుల్గా ఇయర్ అని ఇచ్చి సెల్ రిఫరెన్స్ ఇస్తే సరిపోతుంది. లెట్స్ టేక్ ఇయర్, అయిపోయింది. సో దీన్ని ఇచ్చేసేయండి. ఓకేనా? ఈ సెల్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. ఇయర్ అనేది సపరేట్ అయింది. సో నెక్స్ట్ మంత్ అంటే మీనింగ్ ఏంటి? సో మంత్ అంటే ఏం చేసిద్దో చెప్పండి. 7th మంత్. అర్థం కాల. 7th మంత్. అలా చెప్పకూడదు. మంత్ అంటే ఏంటి అంటే, మంత్ని సపరేట్ చేసిద్ది అని చెప్పాలి. సో దీన్ని సెలెక్ట్ చేశాను, ఓకే. నెక్స్ట్ డే దీంట్లో నుంచి సపరేట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏమొచ్చిందో చెప్పండి. డేట్ సపరేట్. డేట్ అనకూడదు, డే అనాలి. ఓకే. డేట్ అంటే ఏంటి, డే అంటే ఏంటో చెప్పండి. సారీ, డేట్ అంటే పర్టికులర్ డేట్. డేట్ అంటే ఇయర్, మంత్, డే అనాలి, పర్టికులర్ డేట్ కాదు. ఇయర్, మంత్, డేట్ అంటే డే అంటే. సో డేట్ లో ఒక పార్ట్, అంతే కదా. ఇయర్, మంత్, డే, డే అనేది ఒక పార్ట్ అనమాట డేట్ లో, పార్ట్ ఆఫ్ డేట్. నెక్స్ట్ టైం కి చేద్దాం. లెట్ మీ టేక్ టైం ఎలా రాయాలో చెప్పండి ఫార్ములాస్ లైన్ లో. ఇస్ ఈక్వల్స్ టు టైమ్, సారీ హార్, ఇది అవర్, బ్రేసెస్ ఓపెన్, హార్ సెల్. ఏది, ఏ సెల్? టైం సెల్. అదే, ఏ టైం సెల్? 5th వన్. సో C5 అనాలి. C5 సెల్ అడ్రస్. ఓకేనా? సెల్ అడ్రస్. C5. మినిట్. మినిట్ చెప్పండి ఫార్ములా. బ్రేసెస్ ఓపెన్, మినిట్, అంతేగా. టైమే C5. C5 తీసుకోవచ్చా? C3 తీసుకోకూడదా? నో, అందులో డేట్ అండ్ టైం ఉంది కదా. తీసుకోవచ్చు, రెండింటిని కలిపి కూడా ఉన్నా పర్లేదు. మనకు దాంట్లోంచి టైం వరకే సపరేట్ అయింది, మినిట్స్ నే సపరేట్ చేస్తుంది. ఓహో. నెక్స్ట్ సెకండ్ చెప్పండి. C3, అందులో సెకండ్స్ కూడా ఉంది. సో అందులో సెకండ్స్ కూడా ఉందా? C5 ఉంది, అందులో ఉంది, C5 లో కూడా ఉంది. సో C5 సెకండ్స్, C5 బ్రేసెస్ ఓపెన్, C5 బ్రేసెస్ క్లోజ్, ఎంటర్. ఓకే. స్ట్రక్ అయిందా స్క్రీన్? లేదు, నేనేం రాయలే, జస్ట్ చూస్తున్నాం మీరేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే. ఓకే ఓకే ఓకే. సో అంతేనా, ఇంకేదైనా ఉందా మీరు చెప్పేది? ఓకే. సో జనరల్గా ఏంటి అంటే, మీరు చెప్పింది అంత కరెక్ట్ కాదు. జనరల్గా సెకండ్ అని ఇచ్చేసి C4 కాదు, ఈదర్ C5 కానీ C3లో కానీ ఉందంతే. అవునా, C5 అన్నా కదా. మీరు 4 అన్నారు అనుకుంటే కదా. C5 or C3 రెండిట్లోనూ సెకండ్స్ ఉంది. ఓకే. సో ఎనీవే, సో నైస్ ట్రై, కరెక్ట్గానే చెప్పారు. అంటే మీరు ఒకవేళ చెప్పింది కరెక్ట్ ఏంటి, కరెక్ట్గానే చెప్పారు అని అర్థం. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే, సింపుల్గా C5 ఇచ్చేసి క్లోజ్ అండ్ ఎంటర్, సో దట్ యూ క్యాన్ సీ సెకండ్స్ కూడా వచ్చింది నాకు. ఓకే. నెక్స్ట్ నాకు ఇంకేం కావాలి అంటే చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. సో ఇక్కడ 2024 ఉంది, ఇక్కడ 2026 ఉంది. అంటే ఇక్కడ రెండు సపరేట్ డేట్స్ ఉన్నాయి. సో ఈ రెండింటి మధ్యలో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో చెప్పగలరా? చెప్పలేం, ఎందుకంటే అది కొద్ది కష్టంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తా అంటే, ఫార్ములా అనేది రాస్తాను. సో దాని పేరే డేస్. సో డేస్ అంటే ఏంటి అంటే, సింపుల్గా డేస్ అని ఇచ్చేసి దీంట్లో మనం ఫార్ములా అనేది రాస్తాం. ఫస్ట్ ఎండ్ డేట్,
కామా స్టార్ట్ డేట్. సో ఎండ్ డేట్ అంటే ఏంటి, స్టార్ట్ డేట్ అంటే ఏంటో చెప్పగలరా? ఎండ్ డేట్ 27/7/2026, 24/3/2024. సో అంటే ఏంటి, లేటెస్ట్ డేట్ ని ఎండ్ డేట్ అంటాం, అవును. ఓల్డ్ డేట్ ని స్టార్ట్ డేట్ అంటాం. ఎస్. సింపుల్ గా నేను డేస్ అని ఇచ్చేస్తాను, అయిపోయింది. సో ఇది కామా ఇది, సో దట్ యూ కెన్ సీ హౌ మెనీ డేస్ డిఫరెన్స్ అనేది క్లియర్ గా వచ్చింది. సో 855 డేస్. బట్ మా కంపెనీ వాడు ఒక రూల్ పెట్టాడు, అదేంటి అంటే వాడికి ఇయర్ కి 360 డేసే ఉన్నాయి. ఎవ్రీ మంత్ అడిగి 30 డేసే ఉన్నాయి, ఇయర్ కి 360 డేసే ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో చెప్పగలరా అన్నారు. సో దానికోసం నేను యూజ్ చేసే ఫార్ములా డేస్ 360. ఇది అంత ఎక్కువగా యూజ్ చేయం, బట్ ఎప్పుడైనా అడిగితే అప్పుడు చెప్పడం కోసం. డేస్ 360 అంటే ఇయర్ కి 360 డేసే ఉన్నాయి అని అర్థం. సో డేస్ 360 అని ఇచ్చి, ఇక్కడ నా సింటాక్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టార్ట్ డేట్ ఇస్తాను, నెక్స్ట్ ఎండ్ డేట్ ఇస్తాను. సో పైదానికి కొద్దిగా ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు డేస్ 360, స్టార్ట్ డేట్ విల్ బి దిస్ వన్, 2024, 26 ఎంటర్. సో దట్ యూ కెన్ సి 843. ఎందుకంటే ఇయర్ కి 360 కదా ఇక్కడ ఉండేది, 5 డేస్ పోయా, 2 years లో 10 డేస్ పోయింది కదా. సో దీని వల్ల డేస్ అనేది తగ్గుతున్నాయి అన్నమాట. ఓకే, నాకు నెక్స్ట్ టైం చెప్పారంటే ఈ రోజు 7th month కదా, దీనికి ఒక 4 months యాడ్ చేయండి అన్నాడు. సో జనరల్ గా ఏంటి అంటే ఉన్న డేట్ కి 4 నెలలు కలపండి అంటే దాన్నే మనం ఏమంటాం అంటే ఈ డేట్ అంటాం. సో సింపుల్ గా ఇక్కడ ఈ డేట్ అని ఇచ్చేసి స్టార్ట్ డేట్ ఆర్ ఎండ్ డేట్ ఏదో ఒక డేట్ అనేది తీసుకోండి, ఎనీథింగ్ ఈస్ ఫైన్. డేట్ కామా నెంబర్ ఆఫ్ మంత్స్. అయిపోయింది. సో దట్ యూ కెన్ సి నెంబర్ ఆఫ్ మంత్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఈ డేట్ అనే ఫార్ములా ఇస్తాను. సో స్టార్ట్ డేట్ ఇదే తీసుకుందాం, ఇది ఎన్ని మంత్స్ యాడ్ చేయాలనుకున్నాం, 4. సో జూలైకి 4 months యాడ్ చేస్తే ఏమొచ్చింది, నవంబర్. సో ఇలా వచ్చింది 46353. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్కువగా జనరల్లోకి వెళ్తాం కాబట్టి. సో మేక్ ఇట్ యాజ్ షార్ట్ డేట్. సో నవంబర్ కరెక్టేనా? అవును, 11th month. ఓకే, ఒకవేళ నాకు -4 చేయమంటే ఏం చేస్తారంటే సింపుల్ గా -4 ఇచ్చేయండి. సో దట్ యూ కెన్ సి అది ఓకే 3rd month మార్చ్. ఓకేనా? సో ఇక్కడ యాడ్ చేయాలి అంటే మామూలుగా ఇవ్వండి, సబ్ట్రాక్ట్ చేయాలంటే మైనస్లో ఇవ్వండి. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఈవో మంత్. ఈవో మంత్ నేమ్ లోనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈఓ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఎక్స్ట్రా డే. ఇది ఆన్సర్ చెప్పండి. ఈవో మంత్ అసలు నేను ఎప్పుడు వినలేదు కూడా. సో ఈ అంటే ఏంటి అంటే ఎండ్, ఓ అంటే ఆఫ్ మంత్, ఎండ్ ఆఫ్ మంత్ అని అర్థం. సో ఈ మంత్ యొక్క ఎండింగ్ డేట్ ఏంటో చెప్పగలరా? ఈ మంత్ ఎండింగ్ డేట్, ఈ మంత్ ఎప్పుడు ఎండ్ అయింది, జూలై 31st. సో ఈవో మంత్ అంటే అంతే అన్నమాట. సో ఆ మంత్ అనేది ఎప్పుడు ఎండ్ అయితే చెప్పేదాన్ని ఈవో మంత్ అంట, ఎండ్ ఆఫ్ మంత్ అని అర్థం. సో ఇక్కడ స్టార్ట్ డేట్ కామా నెంబర్ ఆఫ్ మంత్స్. సో ఎన్ని మంత్స్ యాడ్ చేయాలనుకుంటే అన్ని మంత్స్ ని యాడ్ చేసుకోవచ్చు అని అర్థం. అయిపోయింది. సో ఫినిష్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే డబుల్ ప్రెస్ చేసి సో ఈజ్ ఈక్వల్ టు ఈవో మంత్ అని ఇస్తాను. అయిపోయింది. స్టార్ట్ డేట్ విల్ బి దిస్ వన్ కామా ఎన్ని మంత్స్ అని ఇచ్చానంటే లెట్స్ టేక్ 4. సో ఇందాక ఇచ్చినట్టే. సో కానీ ఇప్పుడు ఏమైంది అంటే నవంబర్ లో లాస్ట్ డేట్ ఎంత, 30. సో అదే వచ్చింది. సో ఈవో మంత్ అంటే ఆ మంత్ యొక్క ఎండింగ్ డేట్ నే ప్రిఫరెన్స్ గా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నేను మిమ్మల్ని ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇది ఎన్నో వీక్ చెప్పగలరా ఇయర్ లో? దాన్నే ఐఎస్ఓ వీక్ నంబర్ అంటాం. ఓకేనా? ఐఎస్ఓ వీక్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇది ఎన్నో వీకో చెప్పేదాన్ని ఐఎస్ఓ వీక్ నెంబర్ అంటాం. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా డేట్ అనేది ఇవ్వాలి. ఐఎస్ఓ ఫుల్ ఫామ్ ఏంటి?
ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. అని ఓకే. నేను అనుకుంటున్నా అంతే, లేదంటే ఇంటర్నేషనల్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో ఏదైనా కూడా వీక్స్ అంటే అయ్యే, ప్రపంచం మొత్తానికి వీక్ కి 7 రోజులు ఉంటాయి, ప్రపంచం మొత్తం ఒకే రోజు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. అవును. సో ఇది ఎన్నో వీక్ అనేది ఇప్పుడు జస్ట్ ఆ రెఫరెన్స్ ఇవ్వటం ద్వారా మనకు తెలిసింది దిస్ ఈస్ ద 31st వీక్ అనే అర్థం. ఓకే. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఓపెన్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఒక ఎంప్లాయీ నా దగ్గర 2024 మార్చ్ 24th జాయిన్ అయ్యాడు. సో ఎప్పుడు సో ఈ రోజుకి అతను ఎన్ని డేస్ వర్క్ చేశారో చెప్పగలరా? దహ. ఎన్ని వర్కింగ్ డేస్? ఎందుకంటే నా కంపెనీలో వీక్ కి 5 డేసే. అవును. సో ఒక పర్సన్ 24 లో జాయిన్ అయ్యి 26 దాకా పని చేశాడు. సో అంటే ఎన్ని డేస్ పని చేశాడో చెప్పాలి. అది కూడా ఏంటి అంటే వీక్ విల్ కన్సిడర్ యాజ్ 5 డేస్, సాటర్డే సండే హాలిడేస్ కింద. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసేదాన్ని నెట్వర్క్ డేస్ అంటాం. ఓకే. సో నెట్వర్క్ డేస్ అంటే ఏంటి అంటే ఎన్ని వర్కింగ్ డేస్ జరిగినాయో చెప్పేదాన్ని సింపుల్ గా నెట్వర్క్ డేస్ అంటాం. సో ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డేస్ అని ఇచ్చేసి, సో ఈజ్ ఈక్వల్ టు వద్దు, ఇది సింటాక్స్ కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే స్టార్ట్ డేట్, దాంతో పాటు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఎండ్ డేట్ ఇచ్చేస్తాను. అయిపోయింది. సో దీంతో మనకేమొచ్చింది అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉందో క్లియర్ గా తెలిసింది. నెట్వర్క్ డేస్. సో వర్కింగ్ లేదు, నెట్వర్క్ అని రాశాను మీరు. నెట్వర్క్ డేస్. సో స్టార్ట్ డేట్ విల్ బి దిస్ వన్, చిన్నది కామా, ఎండ్ డేట్ అంటే ఇది. సో దట్ యూ కెన్ సి 6/11. నార్మల్ డేస్ చూస్తే 855 ఉంది, బట్ మనకి ఇప్పుడు వచ్చిందేమో 6/11 బికాస్ ఆ వర్కింగ్ డేస్ అనేది వీక్ కి 5 ఉన్నాయి కాబట్టి. సో ఓకే, వీక్ కి 5 క్యాలిక్యులేట్ చేసి అయిపోయిన తర్వాత నా మేనేజర్ వచ్చేమన్నాడంటే వీక్ కి 5 వర్కింగ్ డేస్ కాదు, నాకు వీక్ కి 6 వర్కింగ్ డేస్ అన్నాడు. అంతే కదా, జనరల్ గా 5 అనుకున్నాం బట్ 6. లేదంటే ఆయన సాటర్డే సండే హాలిడే కాదు, నాది మండే ట్యూస్డే హాలిడే అన్నాడు. లేదంటే నాది ఓన్లీ ఫ్రైడే హాలిడే, రిమైనింగ్ 6 డేస్ వర్క్ చేయాలి అన్నాడు. అంటే కస్టమైజేషన్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెట్వర్క్ డేస్ డాట్ INTL అనే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఏంటి అంటే మనకి ఎన్ని డేస్ కావాలి, అంటే ఎలా పనిచేస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఎలా పనిచేస్తుంది అంటే మీనింగ్ ఏంటి అంటే వీక్ 5 డేసా 6 డేసా ఏ డే అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం అనమాట. సో దాన్నే ఏమంటాం అంటే వీకెండ్ కోడ్ అంటాం. ఓకేనా, దాన్ని ఏమని పిలుస్తాం అంటే వీకెండ్ కోడ్ అనే నేమ్తో పిలుస్తాం. ఓకే, సో అక్కడ మనకు క్లియర్గా అర్థం కాదు, ఇక్కడ నేను రాసినప్పుడు మీకే ఈజీగా అర్థమైంది. నెట్వర్క్ డేస్ ఎంటల్ అని ఇచ్చేసి ఇది స్టార్ట్ డేట్ అనుకుందాం. సో ఇది స్టార్ట్ డేట్ ఎప్పుడు కూడా, ఇది ఎండ్ డేట్. కామా అని ఇవ్వంగానే ఇప్పుడు వీకెండ్ కి సంబంధించి వచ్చింది. సో సాటర్డే సండే వచ్చింది మీకు, జస్ట్ కామా ఇచ్చాను అంతే. కామా ఇస్తే మీకు వచ్చేసింది. ఓకేనా, జస్ట్ ఈ ఎండ్ డేట్ ఇవ్వంగానే కామా ఇవ్వండి వచ్చింది. సో నాకు ఓన్లీ సండే ఓన్లీ హాలిడే అయితే ఈ 11 మీద డబుల్ ప్రెస్ చేస్తాను, మండే ఓన్లీ అయితే 12. ఇలా నాకు ఏ రోజు హాలిడే అనేది ఇక్కడ సెర్చ్ చేసుకొని, సో నేను సండే తీసుకొని ట్యాబ్ నొక్కండి, క్లోజ్, ఎంటర్. లేదంటే డబుల్ ప్రెస్ చేసినా యూ కెన్ సీ. సో వీక్ కి 2 డేస్ హాలిడేస్ అంటే 6/11, 1 డే హాలిడే అంటే 7/33, హాలిడేస్ లేవు అంటే 8/55. సో దట్ యూ కెన్ క్లియర్లీ సీ నెట్వర్కింగ్ ఇంటెల్, నెట్వర్క్ డేస్ ఇంటెల్ అనేది కూడా మనకి క్లియర్ గా వచ్చింది. సో ఇప్పుడు నేను పైన 17th ఏదైతే ఉందో దానికి మీరు ఏ ఫార్ములా యూజ్ చేశారు? జస్ట్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అంతే కదా? అంతే, అది బై డిఫాల్ట్ అన్నమాట. బై డిఫాల్ట్ అందరికి 5 డేస్ వర్కింగ్ ఉంటది అన్న దాంట్లో అంతే, మండే టు ఫ్రైడే వర్కింగ్ డేస్ అనేది వరల్డ్ వైడ్ ఫిక్స్డ్ అనమాట. సో అందుకోసమనే ఇది మనం వాడతాము. సో జనరల్ గా ఇది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే వీక్ డే, వీక్ నెంబర్ కనుక్కోవటం ఎలా. సో వీక్ డే అంటే ఏంటి? సో ఈ రోజు ఏ రోజు చెప్పండి? మండే కదా ఈరోజు, నైస్. సో ఈరోజు వీక్ డే మండే. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇది ఏ డేనో కనుక్కోవాలి అనుకున్నా. అప్పుడు ఏం చేస్తాను, సింపుల్ గా వీక్ డే అని ఇచ్చి డేట్ రిఫరెన్స్ ఇస్తే సరిపోద్ది. ఇది ఏ డే అయినా చెప్పిద్ది అనమాట. ఎలా అంటే సింపుల్ గా వీక్ డే అయిపోయింది. సో లెట్స్ టేక్ ఇది
క్లోజ్ అండ్ ఎంటర్. సో ఇక్కడ మీరు చూడవచ్చు 2 అనేది వచ్చింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే 1 సండే, ఓకే క్లియర్. 2 మండే, సో లెట్స్ టేక్ 3 ట్యూస్డే, అలా 4 వెడ్నెస్డే, 5 థర్స్డే, 6 ఫ్రైడే, ఓకేనా, 7 సాటర్డే. సో దీన్ని బేస్ చేసుకుని మీరు క్లియర్గా చూస్తే ఇప్పుడు అర్థమైపోద్ది. సో వాట్ ఈస్ వాట్ అనేది. సో 2 ఎందుకు వచ్చిందంటే బికాస్ టుడే ఈస్ మండే. అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే వీక్ నెంబర్. వీక్ నెంబర్ అంటే ఏంటి అంటే ఇయర్లో ఇది ఎన్నో వీకో చెప్పిద్ది అనమాట. అంతే సింపుల్గా వీక్ నెంబర్. సో ఇది వీక్ నెంబర్. సో సింపుల్గా వీక్ నమ్ అంతే. దీంట్లో డేట్ అనేది రెఫరెన్స్ కింద ఇచ్చేసేయండి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా డేట్ సారీ వీక్ నమ్. సో వీక్ నమ్ దీన్ని ఇచ్చేసి ఇది ఎన్నో వీక్ అని అడిగాను. సో ఇట్ విల్ సే 31st. సో ఐఎస్ఓదైనా ఇదైనా వీక్ నెంబర్ అంటే 31st వస్తుంది కదా. ఓకేనా. సో మీ వాయిస్ కట్ అయింది. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక క్లయింట్ వచ్చాడు. క్లయింట్ వచ్చినప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు క్లయింట్ ఏమన్నాడంటే ఎప్పటికి ఫినిష్ అయింది అన్నాడు. ఓకేనా. జనరల్గా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు డెడ్ లైన్ ఏంటిదని అడుగుతారు కదా, ఏ రోజుకి అయిపోద్ది అని. సో అలా అడిగాడు ఎప్పటికి అయిపోద్ది అన్నారు. ఐ సెడ్ 90 వర్కింగ్ డేస్లో అయిపోద్ది అన్నా. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఈ డేట్ని స్టార్ట్ చేస్తాం, 90 వర్కింగ్ డేస్లో అయిపోద్ది అని చెప్పాను. సో అప్పుడు క్లయింట్ ఏమన్నాడు, ఎండ్ డేట్ చెప్పండి అన్నాడు. అంటే ఏ రోజు అయితే అయిపోద్దో ఆ రోజు డేట్ చెప్పండి అన్నాడు. సో అలాంటి సినారియోస్లో మనం యూజ్ చేసేదాన్ని వర్క్ డే అంటాం. సింపుల్గా అయిపోయింది. ఆ వర్క్ డే అని ఇచ్చాను. సో వర్క్ డే అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే స్టార్ట్ డేట్ అనొచ్చు లేదా డేట్ అని కూడా అనొచ్చు. స్టార్ట్ డేట్ కామా నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఎన్ని వర్కింగ్ డేస్లో అయిపోద్ది. 90 వర్కింగ్ డేస్. సో ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా వర్క్ డేస్, స్టార్ట్ డేట్ వచ్చి దిస్ వన్ అండ్ 90 డేస్లో అయిపోద్ది అన్నాం. అయిపోయింది. సో 90 డేస్లో అయిపోద్ది అంటే ఎప్పటికి అయిపోద్ది అనేది మనోడు ఇచ్చాడు. సో దట్ ఈస్ November 30. షార్ట్ డేట్ తీసుకోవాలి, లాంగ్ డేట్ తీసుకోకూడదు. ఒకసారి లాంగ్ డేట్ తీసుకోండి. అచ్చా డే వస్తుంది. ఓకే. మంత్ నేమ్ వచ్చింది. సో ఇలా మండే ఇది వద్దు, మనకు అంత అవసరం లేదు. సో ఇక్కడ మీరు చూడవచ్చు 11/30/2026 అంటే నవంబర్ 30కి వెళ్ళింది. ఏంటి జూలై 27 నుంచి 90 డేస్ లెక్కేస్తే ఎక్కడికి వెళ్ళాలి? మ్యాక్స్ టు మ్యాక్స్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లోకి వెళ్ళాలి. ఓకే. వర్కింగ్ డేస్ 5 వర్కింగ్ డేస్ తీసుకుందాం. 5 వర్కింగ్ డేసే కాబట్టి 30th నవంబర్కి ఫినిష్ అయింది అని అర్థం. అప్పుడు క్లయింట్ ఏమన్నాడంటే అదేంటి మీకు వీక్కి 6 డేస్ 5 డేస్ కాదు కదా, వీక్లీ 6 వర్కింగ్ డేస్ కదా, 1 డేనే కదా హాలిడే అన్నాడు. అంతే కదా. అప్పుడు నేనేం చేస్తా అంటే వర్క్ డేస్ ఎంటల్ అనే దాన్ని యూజ్ చేస్తా. యు అండర్స్టాండ్ మై పాయింట్? INTL. yes clear. సింపుల్ గా నేనేం చేస్తా అంటే వర్క్ డే డాట్ INTL అయిపోయింది. స్టార్ట్ డేట్ కామా డేస్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈజ్ ఈక్వల్ టు వర్క్ డేస్ డాట్ INTL. సో ఇక్కడ మీరు చూడొచ్చు వచ్చింది. సో ఇది స్టార్ట్ డేట్ కామా 90 అయిపోయింది. కామా ఇవ్వగానే మనకి ఏ రోజు హాలిడే అని అడిగిద్ది. సండే అయిపోయింది. క్లోజ్ అండ్ అంటారు. యూ క్యాన్ సీ ఎండ్ డేట్ అనేది ఎప్పుడు వచ్చిందో. సో November 9th ఫినిష్ అయిపోద్ది. సో దీన్నే మనం ఏమంటాం అంటే వీకెండ్ అంటాం. అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ అనేది. అండ్ ఒకవేళ మీరు వర్క్ డే ఈజ్ ఈక్వల్ టు వర్క్ డే అయిపోయింది. సో స్టార్ట్ డేట్ ఇది
కామా 90 డేస్కి ఎండ్ అయింది అన్నాం. కామా పెట్టి ఒకవేళ మీకు హాలిడేస్ ఏమైనా మధ్యలో యాడ్ అయితే 5 హాలిడేస్ మీరు పెట్టుకుంటారు అని తెలిస్తే 5 కూడా ఇచ్చేసేయండి. ఓకేనా? కామా 5 అంటే చాలు. ఉమ్. 2 టైమ్స్ బ్రేసెస్ ఓపెన్ చేస్తారా? అవసరం లేదా? 5 ఎంటర్. సో నవ్ యూ కెన్ సీ 5 హాలిడేస్ కూడా వచ్చేస్తాయి. అందుకే వీకెండ్స్ పెట్టారు. ఓకే. అలా మనకి డీటెయిల్డ్గా మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ నాకు ఏముంటుంది అంటే ఇయర్ ఫ్రాక్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి అంటే దీనికి మధ్యలో ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందో చెప్పండి అంటారు. సో ఇయర్ ఫ్రాక్షన్ ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఏంటి, 2 డేట్ స్టార్ట్ ఇయర్, స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్. సో మనకి డేస్ అంటే ఏంటి, జనరల్గా ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో చెప్పింది కదా. అలాగే ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉందో చెప్పింది అనమాట. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఇంట్రెస్ట్ కోసం వాటి కోసం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి బ్యాంకులో యూజ్ చేస్తుంటారు. లెట్స్ టేక్ ఇక్కడ మీరు చూడొచ్చు 2.34 ఇయర్ అనేది గడిచింది అని అంటాం. సో ఇప్పుడు దాకా ఏదైతే చూసామో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని తర్వాత నాకు 2 డమ్మీ ఫార్ములాస్ ఉంటాయి, అవి దేనికి పనికిరావు. ఫస్ట్ మనకు ఉండేది డేట్ వాల్యూ, నెక్స్ట్ నాకు ఉండేది టైం వాల్యూ. సో డేట్ వాల్యూ టైం వాల్యూ అంటే ఏంటి అనేది చూద్దాం. సింపుల్గా డేట్ వాల్యూ అని ఇచ్చేసి ఇందులో టెక్స్ట్ ఫార్మేట్ లో డేట్ రాయాలన్నమాట. అంటే డబల్ కోట్స్ పెట్టి డేట్ రాయాలి లోపల. సేమ్ టైం కూడా అంతే, టైం వాల్యూ సో టైం వాల్యూ అని ఇచ్చేసి లెట్స్ టేక్ సింపుల్ గా డేట్ అని ఇస్తాను. అయిపోయింది. ఓకే. టైం వాల్యూ కింద డేట్ అని రాశారు కదా, డేట్ అని రాయాలి. సారీ టైం అయిపోయింది. ఓకే, సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే డేట్ వాల్యూ అని ఇస్తాను. సో లెట్స్ టేక్ డేట్ని టెక్స్ట్ ఫార్మేట్లో రాయాలి. సో టెక్స్ట్ ఫార్మేట్లో రాయాలంటే ఎలా రాస్తాం, డబల్ కోట్స్లో డేట్ అనేది రాస్తాం. 7/27/2026 అంతే, అయిపోయింది. డబల్ కోట్స్ క్లోజ్ ఎంటర్. సో ఇక్కడ చూడొచ్చు డేట్ వాల్యూ అంటే ఇది. మనకి ఎప్పుడైనా ఇలా నెంబర్ ఫార్మేట్లోకి వస్తే మనం ఏం చేస్తాం, జనరల్లోకి వెళ్ళి నార్మల్ చేస్తాం కదా. అలా నెంబర్ ఫార్మేట్లో మీకు రావాలి అంటే అప్పుడు మీరు యూజ్ చేసేది దీన్ని అంటాం. సో లెట్స్ టేక్ నేనేం చేస్తాను అంటే 0:30 PM. సో 2:30 PM అని రాస్తాను. ఓకే, క్లోజ్ అండ్ ఎంటర్. సో యూ కెన్ సీ ద టైం. ఓకేనా. సో టైం వాల్యూ అంటే ఇది. ఒక రోజుని ఎగ్జాంపుల్ కోసం 24 అవర్స్ని వన్ డే కింద కన్సిడర్ చేస్తాం కదా, అందులో 0.6 పార్ట్ ఇది అని అర్థం. సో ఇది మనకున్న ఫార్ములాస్ అన్ని కూడా. ఇక్కడికి రండి ఫార్ములాస్లోకి. డేట్ అండ్ టైంలో చెక్ చేయండి. డేట్ రాసాం, డేట్ వాల్యూ రాసాం, డే 360 డేస్, ఈ డేట్ ఈ మంత్, అవర్, ఐఎస్ వీక్ నెంబర్, మినిట్, మంత్, నెట్వర్క్ డేస్ ఇంటర్లు, నవ్వు, సెకండ్, టైం వాల్యూ కూడా రాసాం. టుడే రాసాం, వీక్ డే వీక్ నెంబర్, వర్క్ డేస్ దట్ ఇంటర్లు, ఇయర్ ఫ్రాక్షన్. సో అంటే మనం ఈ ఆర్డర్లో రాయకపోవచ్చు కానీ బట్ ఇక్కడ మాకు ఎక్సెల్లో ఏదైతే ఫార్ములాస్ ఇచ్చాడో అన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ చేసాం. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ఎ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అంట. సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం 5 చూసాం. సమ్ము, మ్యాక్స్, మినిమం, కౌంట్, యావరేజ్. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసామంటే డేట్ అండ్ టైంకి సంబంధించిన మొత్తం ఫంక్షన్స్ కూడా చూసాం. సో ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నాకు సింటాక్స్ చూసి గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంది అని. అవును. అంటే ఎలా అంటే ఇక్కడ నాకు ఈ సింటాక్స్ చూసి గుర్తు పెట్టుకోవడం కష్టం, నాకు గుర్తుండిపోయేలా రాయండి. అక్కడ ఏ ఫార్ములా రాసామంటే సింపుల్గా ఇది. సో ఇప్పుడు ఫార్ములా టెక్స్ట్ అనేది మీకు ఇప్పుడే రాదు, బట్ ఫ్యూచర్లో వస్తుంది. సో ఇవి మీరు రాసిన ఫార్ములాస్. సో ఏదైతే ఈక్వల్ టు టుడే ఇచ్చారో అది ఇలా వచ్చింది. ఏదైతే డేట్, టైము, ఇదంతా కూడా ఇక్కడ క్లియర్గా వచ్చింది అనమాట.